హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం పౌర్ణమి. ఈరోజు విశాఖ నక్షత్రం సోమవారం మరియు పౌర్ణమి. సోమవారం పౌర్ణమి అంటే యమదృష్ట యోగం అంటాం. ఇది మనకి ముహూర్తాలకి అంత మంచిదైతే కాదు, కానీ మనం ఏదైతే పూజలు ఆచరిస్తామో దానికి మంచిది. సాంప్రదాయిక పూజకు అత్యంత విశేషమైనటువంటి రోజు. ఈ పౌర్ణమికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఈ పౌర్ణమి రోజే బుద్ధులు వారు జన్మించారు. అందుకే దీనిని బుద్ధ పౌర్ణమి అని కూడా అంటాం. దీనికి గంగా పౌర్ణమి అనే పేరు కూడా ఉంది. అంతేకాకుండా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఈరోజు విశేషంగా ఆచరిస్తారు. శ్రీకృష్ణ వారు తెలియజేసినట్లు ఈ పౌర్ణమికి చాలా శ్రేష్టమైన విశేషత ఉంది. 12 పౌర్ణమిలో ఈ పౌర్ణమి అత్యంత విశేషమైన పౌర్ణమి, చాలా శక్తియుతమైన పౌర్ణమి. ఈరోజు ఇటువంటి దివ్యమైన రోజు సోమవారం విశాఖ నక్షత్రం కలిసి వచ్చింది. అయితే ఈ విశాఖ నక్షత్రం గురించి తెలుసుకోవాలి అనుకుంటే, ఈ విశాఖ నక్షత్రంలో మొదటి పాదం, రెండో పాదం, మూడో పాదంలో జన్మిస్తే చాలా శుభం జరుగుతుంది. 4వ పాదంలో జన్మించి ఉంటే తల్లికి అశుభము అని చెప్పబడుతుంది. ఇలా విశాఖ నక్షత్రంలో ఈ శుభగ్రహాల దృష్టి జాతకంలో ఉన్నప్పుడు వాటి ప్రభావం అనేది కొంచెం తగ్గుతుంది. లగ్నము మరియు పూర్వార్జిత పుణ్యఫలం, తల్లి తండ్రి పుణ్యఫలం ఇవన్నీ చూసి మనం వాటిని నిర్ణయిస్తారు. అయితే సాధారణంగా ఏదైనా శిశువు 4వ పాదంలో విశాఖ నక్షత్రంలో జన్మిస్తే ఖచ్చితంగా మీరు దానికి తగినట్లుగా ప్రాయశ్చితం అనేది చేసుకోవడం చాలా మంచిది. అయితే ఈరోజు విశాఖ నక్షత్రంలో మనం ఓం ఇంద్రాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈరోజు చంద్రం ఇంద్ర పదవియంచ సోమవారం వచ్చింది. అందువలన ఓం ఇంద్రాయ నమః. అష్టదిక్పాలకుల్లో ఒకరైన వారు, ప్రధానమైన వారు ఆ ఇంద్రుడి ఆధీనంలోనే. అన్ని అష్టదిక్పాలకుల్లో అందరూ కూడా పంచభూతాలు కూడా వాళ్ళ ఆధీనంలోనే ఉంటాయి. ఇంద్రుడు కూడా గంధర్వ రూపంగా మనకి ఇంద్రుడు ప్రత్యక్షమవుతూ ఉంటాడట. ఒక వరం ఇచ్చే వెళ్తాడు ఇంద్రుడు, అంటే అంత మహోత్తరమైనది. ఇంద్రుడికి చాలా కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, అవమానాలు అన్ని పురాణాలలో తెలియజేయబడింది. అష్టదిక్పాలల్లో అతను కూడా ఒకరు. పంచభూతాలు అతని కంట్రోల్లో ఉంటాయి. అందువలన సోమవారం పౌర్ణమి ఈ గడియలలో మనం ఓం ఇంద్రాయ నమః అనే నామాన్ని జపించడం వలన రాజకీయంలో అభివృద్ధి, మీదైన ఒక ప్రత్యేకత, మీకైన ఒక గుర్తింపు, మీరు చేసే వ్యాపారంలో గుర్తింపు, మీ ఇంట్లో మీకు గుర్తింపు, కుటుంబంలో మీకు ఒక గౌరవం, గుర్తింపు, ఇలా అన్ని చోట్ల మీ స్థాయి ఒక మెట్టు ఎదుగుతుంది మరియు మీకు ఒక గుర్తింపు అనేది లభిస్తుంది. ఈరోజు మంత్రబలంలో ఓం ఇంద్రాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం ఇంద్రాయ నమః, ఓం ఇంద్రాయ నమః అనే నామాన్ని అందరూ కూడా జపించండి. ఇక ఈరోజు మంచి మాట. మనకి ఎప్పుడు కూడా శరీరాన్ని పాడు చేసే ఆహారము, ఆలోచనల్ని, మనల్ని చెడిపేసే వ్యక్తులు, మనసుని చెడిపే వ్యక్తిత్వం, వాటి నుంచి మనం దూరంగా ఉండాలి. ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారం దగ్గర ఉంటే ఏదో ఒక రోజు నువ్వు నశిస్తావు, అంటే హెల్త్ పాడైపోతుంది. అలాగే నిన్ను పాడు చేసే వ్యక్తులతో నువ్వు ఉంటే నీ ఆలోచనలు చెడిపోయి నీ జీవితంలో నువ్వు మంచి మార్గాన్ని నువ్వు దాన్ని సాధించలేవు. మనసుని అది ఎప్పుడు గాయపరుస్తూ ఉంటుంది. ఆ మనసును గాయపరిచే వ్యక్తుల దగ్గర నువ్వు ఉండకూడదు, దూరంగా ఉండాలి. లేదు అంటే మనకి అది చాలా బాధను కలిగిస్తుంది. మనసులో కల్మషాలను నింపేసి మనసు బాధ పెట్టి నీ ఆత్మ బలాన్ని నువ్వు కోల్పోతావు. వీటి నుండి ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో ఏదో ఒక రోజు మీరు అభివృద్ధిని సాధిస్తారు. ఇది పరమ సత్యం. దీన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ఇక ఈరోజు మంచి మాటల్లో ఒక వృక్షం ఉంటుంది. ఆ వృక్షంలో మంచి ఫలాలు ఉంటాయి. కానీ మనం నీరు దేనికి పోస్తాం? భూమిలో మట్టిపైన నీరు పోస్తాం. మనకి ఆ చెట్టు వేర్లు పైకి అసలు కనిపించవు, కానీ మనం మట్టి మీదనే నీళ్లు పోస్తాం. కానీ మట్టిపోయి పోసిన నీళ్ళని ఆ వేర్లు తీసుకుంటాయి. కానీ ఫలాలు ఎక్కడ వస్తున్నాయి? వృక్షంలో ఫలాలు వస్తాయి. మనం నీరు, ఎరువు వేస్తున్నది మట్టిపైన, అది ఏర్లపై, మట్టిపై వేస్తున్నాము. ఏర్లు కప్పబడిన మట్టిపై నీటిని పోస్తున్నాము. ప్రతిఫలం మాత్రం ఆ చెట్టు నుండి వస్తుంది. కర్మ కూడా అంతే.
తల్లి తండ్రి ఆచరించే పాపకర్మలు, తల్లి తండ్రి కుటుంబ సభ్యులు చేసిన కర్మకృతువులు, నష్టాలు, ఇతరుల శాపాలు అన్నీ కూడా ఫలంలో కనబడుతుంది. అంటే ఆ వంశంలో కనబడుతుంది. ఇది సాక్షాత్ శ్రీకృష్ణుల వారే తెలియజేశారు. ఇది మనం ఆ ఫలాలు ఇచ్చే వృక్షంలో కాదు, మన వృక్షానికి ఆ ఫలం పైన నీళ్లు పోస్తే సరిపోతుంది. ఆ ఫలంపై నీళ్లు పోస్తే ఫలాలు వస్తాయా? అది జరగదు, కుళ్ళిపోతాయి. అక్కడ నీళ్లు పోస్తే, పండ్ల మీద నీళ్లు పోస్తే. ఇది మన జీవితంలో చూసుకుంటే మన ఆలోచనలు, మీ ఆలోచనలు, మీరు ఎటువంటి నిర్ణయాలు, ఏ ఆలోచనలు మీరు తీసుకుంటారో, ఏ గుణాలైతే మీలో ఉంటాయో ఆ ప్రతిఫలం, ఆ ప్రభావాన్ని చూపిస్తాయి. అందువలన జీవితంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, కుటుంబంలో తల్లి తండ్రి ఎలా ఉండాలి, పిల్లల ముందు ఎలా ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి, అప్పుడే పెద్దవాళ్ళ నుండి గౌరవం, మీ పట్ల వాళ్ళ గౌరవం అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళ ముందే మీరు అనవసరమైన వాదోపవాదాలు చేసుకుంటూ గొడవలు పెట్టుకొని వేరే వేరే మాటలు అనుకుంటూ ఒకరిని ఒకరు నిందించుకోవడం, తిట్టుకోవడం, దూషించుకోవడం చేస్తూ ఉంటే వాటిపై దానిపై వాళ్ళ దృష్టి పడి వాళ్ళు కూడా అటువంటి నడవడికనే నేర్చుకుంటారు. వాళ్ళ భవిష్యత్తుని పాడు చేయడానికి మీరే కారణమవుతారు. మీరే కారణభూతులవుతారు. కాబట్టి ఈ విషయాన్ని సూక్ష్మంగా తెలుసుకుని జీవితంలో ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళు మారడానికి ప్రయత్నించండి అనేది ఈరోజు మంచి మాట. అయితే ఈ కథలో 2 అర్థాలున్నాయి. ఎవరి నుండి దూరంగా ఉండాలి, దానివల్ల మీ జీవితాన్ని ఎలా కోల్పోతారనేది పిల్లల విషయం. పిల్లల విషయంలో జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి అంటే బాగా చదవాలి. అంటే మంచి వాళ్ళ సహవాసం చేయాలి. అదే విధానంగా మంచి జ్ఞానాన్ని నింపుకోవాలి. ఎప్పుడూ మిమ్మల్ని దూషించి ఉండే వాళ్ళ జోలికి, అంటే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకూడదు. అప్పుడు లేదంటే మీ జ్ఞానం పాడైపోతుంది. ఎప్పుడు కూడా అనారోగ్యం ఇచ్చే పదార్థాలని, అంటే వ్యసనాలు, ఇటువంటి వాటిని సేవించే వాళ్ళతో మీరు దూరంగా ఉండాలి. లేదంటే ఆరోగ్యం పాడవుతుంది. అటువంటి వాటి నుండి కూడా మీరు ఎప్పుడు దూరంగా ఉండాలి. అప్పుడే మీ వ్యక్తిత్వం గొప్పగా అవుతుంది. రెండవది, తల్లిదండ్రులు అంటే చెట్టుకుండేటటువంటి వేర్లు లాంటివారు. కాబట్టి మీరు తల్లిదండ్రులని గౌరవించండి. ఎందుకంటే వాళ్ళ వల్లనే మీరు ఈరోజు మీ అధికారమైన, మరియు మీకు జనాలలో గుర్తింపైన, మరియు మీకు చదువైన, వాళ్ళు వేళ్ళు లాంటి వాళ్ళు ఎవ్వరికి కనబడరు. మీరు మాత్రమే ప్రకృతిలో కనిపిస్తారు. అలా మీరు కనబడుతున్నారు అంటే వాళ్ళ గొప్పతనం. మీరిప్పుడు మంచి జాబ్ చేస్తున్నారు, మంచి స్థానంలో ఉన్నారంటే దానికి మూల కారణం మీ తల్లి, తండ్రి. కాబట్టి వాళ్ళని గౌరవించండి. వాళ్ళని నిర్లక్ష్యం చేయకండి. ఒక వృక్షానికి వేర్లు, మట్టి, అక్కడున్న తేమ, ఈ వేర్లు ఎంత వీటి వల్ల స్ట్రాంగ్ అవుతుంటాయో ఆ వృక్షం అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఆ వృక్షం ఎంత ఆరోగ్యంగా ఉంటుందో అందులో ఫలాలు అంత ఆరోగ్యంగా ఉంటాయి. అదే విధానంగా మీ తల్లిదండ్రుని మీరు ఎంత ప్రేమిస్తారో, వాళ్ళపైన మీరు ఎంత లక్ష్యం సాధిస్తారో మీ జీవితాలు అంత సుందరంగా, అద్భుతంగా ఉంటాయి. ఇదే ఈరోజు మంచి మాట. మన సాంప్రదాయంలో ఈరోజు పౌర్ణమి. పౌర్ణమి రోజు జన్మిస్తే మంచిదా, చెడా అని చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. పౌర్ణమి రోజు శుక్లపక్షము, కృష్ణపక్షము మధ్యలో చంద్రుడు ఉంటాడు. పూర్ణ చంద్రుడు అంటాం. ఈరోజు పౌర్ణమి చంద్రుడు పరిపూర్ణమైన చంద్రుడు. ఈ పరిపూర్ణమైన చంద్రుడు ఉండే సమయంలో ఎవరైనా జన్మిస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే కోపం అధికంగా ఉంటుంది. ముఖంలో తేజస్సు అధికంగా ఉంటుంది. అదే విధానంగా వాళ్ళకి చిన్న చిన్న విషయాలని మనసుకు తీసుకొని త్వరగా షార్ట్ టెంపర్ అయిపోతారు, లేదా ఉద్రిక్తమైన విషయాలని నిర్ణయం చేసుకునేస్తూ ఉంటారు. దానివలన పౌర్ణమి రోజుల్లో జన్మించిన వాళ్ళకి మేధస్సు అధికంగా ఉంటుంది. ప్రకృతి వాళ్ళ దగ్గర ఉంటుంది. మరియు వాళ్ళు ఎవరికైనా ఎటువంటి ఆన్సర్లైనా ఇవ్వగలరు. అటువంటి దివ్యమైన మహాత్ములయ్యే అవకాశం కూడా వాళ్ళల్లో ఉంటుంది. త్యాగబుద్ధి వాళ్ళల్లోనే ఉంటుంది. అంతేకాదు కోపం కూడా ఎక్కువే ఉంటుంది. ప్రేమ కూడా ఎక్కువే ఉంటుంది. అన్ని విధాలుగా అమ్మకి ఎంత ప్రేమ పిల్లల పైన ఉంటుందో పౌర్ణమి రోజున జన్మించిన వాళ్ళల్లో అంత ప్రేమ ఉంటుంది. పిల్లలు తప్పు చేస్తే అమ్మకి ఎంత కోపం వస్తుందో వాళ్ళ స్నేహితులు కానీ, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి అంతే కోపం వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ మనసు మృదువైనది, సున్నితమైనది, వాళ్ళ ఆలోచనలు శుభకరమైనవి. కానీ వాళ్ళే ఉగ్ర రూపం చూపిస్తే ఇక అక్కడ కురుక్షేత్రం లాగా అయిపోతుంది. ఇంట్లో కూడా అలానే ఉంటుంది. అందుకే వీళ్ళని అర్థం చేసుకోవడం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక జాతక చక్రంలో చూసుకుంటే చంద్రుడు మాతృకారకుడు అంటాం. అదే చంద్రుడు మీరు జన్మించిన సమయంలో అష్టమ స్థానంలో ఉంటే అమ్మకి దోషము అని చెప్తూ ఉంటారు.
అష్టమ స్థానంలో రవి ఉంటే తండ్రికి దోషము అని చెప్తూ ఉంటారు. దీనికి ప్రాయశ్చిత్తాలు కూడా చేసుకుంటారు. కానీ అదే అష్టమ స్థానంలో చంద్రుడు ఉండి అష్టమాధిపతి నీచ స్థానంలో ఉండి ఆ నీచ స్థానంలో ఉండి వాళ్ళతో శని కలిశాడు అనుకున్నప్పుడు ఎవరైతే ఆ సమయంలో జన్మించి ఉంటారో వాళ్ళ జీవితంలో ఏదైనా అత్యంత ప్రధానకరమైన మంగళకార్యం శుభకార్య సమయంలో ఆ తల్లి ఉండదు అని అంటే జ్యోతిష శాస్త్రంలో ముందుగానే చెప్పబడింది. కాబట్టి దీనికి తప్పనిసరిగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇది ముందుగానే తెలుసుకుని ప్రాయశ్చిత్తం చేసుకుంటే అలాంటివి జరగకుండా ఉంటాయి. అయితే ఏదైనా మనం చాలామంది కుటుంబాలలో కూతురు పెళ్ళో లేదా కొడుకు పెళ్ళికో వెళ్తే తల్లో తండ్రో ఉండరు. ఎందుకు ఉండరు అంటే వీళ్ళ జాతకం వల్ల అలా జరుగుంటుంది. అంటే వీళ్ళ జాతకంలోనే అది ఉంటుంది. ఆ సమయాన వాళ్ళకి కుటుంబానికి రుణం తగ్గుతుంది అని. అప్పుడు మనం ఏం చేయాలి? ముందుగానే ప్రాయశ్చిత్తం చేసుకోవడం వలన, ముందుగానే దానికి సంబంధించినట్లుగా ఏదైనా పరిష్కారాలు ప్రాయశ్చిత్తం ఆచరించడం వలన ఆ ఒక శుభకృతువులకి వాళ్ళు ఉండేలా మనం చేసుకోవచ్చు. అందుకే ఏదైనా భవిష్యత్తు గురించి ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవడం దానికి పిల్లలు అంతే. ఎప్పుడైనా చదవాలి అంటే అందుకోసమే భవిష్యత్తు ముందుగా తెలుసుకుంటే ఏదైనా పరిష్కారాలు చేసుకోవచ్చు అని మన పెద్దవాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. ఇది మన జ్యోతిష్యంలో ఉన్న విషయం. ఇక ఈరోజు యమద్రష్ట యోగం కాబట్టి తారాబలం అందరికీ సరిసమానమే ఉంటుంది. అయితే ఈరోజు మనం అత్యంత విశేషంగా మనం గమనించాల్సింది ఏమిటంటే ఈరోజు వైశాఖ పౌర్ణమి. దీని గురించి మనం తెలుసుకోవాలి. ఈరోజు ఎవరైనా కూడా నదీ స్నానం, సముద్ర స్నానం చాలా ఆనందాన్ని, చాలా అనుకూలం చేస్తుంది. ఈరోజు గంగా స్నానం విశేషం. అది త్రివేణి సంగమం విశేషం అయి ఉంటుంది. ఈరోజు సాక్షాత్ సరస్వతీదేవి అమ్మవారు ఈరోజు తన చేతుల్లో అగ్నిని పెట్టుకుని ఆ అగ్నిని భరించడానికి కాకపోతే అప్పుడు ఏం చేసిందంటే ఆ అగ్నిని పాతాళంలో వెళ్ళి నేను పాతాళ లోకంలో ఎవరి కంటికి కనబడకుండా అంతర్లింగ లాగా నేను ప్రవహిస్తాను అని శపథం చేసిందట. ఆ విషయాన్ని తెలుసుకుని స్నానం చేసే త్రివేణి సంఘంలో పుణ్యఫలం లేదు. చాలామందికి ఇటువంటి విషయాలు తెలియవు. ఇటువంటివి ఖచ్చితంగా తెలుసుకోవాలి. త్రివేణి సంఘం అప్పుడు ఎంతో మంది వెళ్ళారు, స్నానం చేశారు, వచ్చారు. కానీ ఆ త్రివేణి సంఘంలో స్నానం చేసేటప్పుడు ఆ ప్రతిఫలం రావాలి అంటే ఈ సరస్వతి గురించి తెలుసుకోవాలంట. దాన్ని తెలుసుకోవాలి. అప్పుడే పుణ్యఫలం. ఈరోజు వైశాఖ మాసంలో పౌర్ణమి రోజు జరిగిన సంఘటన. దీన్ని తెలుసుకుని ఎక్కడ నదిలో మునిగినా ఆ ఒక విశేషమైన అద్భుతమైన ఫలితం అనేది పొందవచ్చు. ఇది సాక్షాత్ శ్రీకృష్ణు వారు అర్జునుడికి తెలియజేశాడు. ఏదో ఒక సందర్భంలో నువ్వు వెళ్ళి అక్కడ స్నానం చేసి తదుపరి జపం చేయడానికి వెళ్ళు అని. అందువలన ఈ ఒక విషయం మనకి తెలిసింది. అందుకే అర్థం ఏదైనా అర్థం చేసుకోవాలి. ఈరోజు అంత పవిత్రమైన రోజు. తర్వాత ఈరోజు లక్ష్మీనారాయణ పూజ అంటే సత్యనారాయణ పూజను ఆచరిస్తే ఖచ్చితంగా కుటుంబంలో సంతోషం ప్రాప్తిస్తుంది, ఆనందం ప్రాప్తిస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక ధర్మం అనే దాన్ని గెలుస్తుంది అనేది ఈరోజు సత్యనారాయణ పూజ ఆచరించడానికి విశేషం. అంతేకాకుండా ఈరోజు సోమవారం మరియు విశాఖ నక్షత్రం కాబట్టి విశేషంగా ప్రత్యేకంగా ఇది శివారాధన చేయడం అనేది విశేషం. ఎందుకంటే విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా శివారాధన చేస్తే వాళ్ళకి అదృష్టం. అదేవిధంగా సోమవారం కలిసి వచ్చింది కాబట్టి శివారాధన మరింత విశేషం. శివుడికి ఈరోజు కాస్త గంగాజలమో నీరో తీసుకుని ఓం శివోహం ఓం శివోహం ఓం శివోహం అంటూ ఆ ఒక గంగాజలాన్ని ఆ శివుడికి సమర్పించుకుని బిల్వ దళాలను పెట్టి శివ 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 శంకర అంటూ ఆ ఒక పరమేశ్వరుని ఆశీస్సులు కోరితే ఖచ్చితంగా మీ సంకల్పం ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఈరోజు అత్యంత మహోత్తరమైన రోజు. అంతేకాదు ఈరోజు ఎవరైనా ఎర్రటి మట్టిని తెచ్చి అందులో కాస్త గంధము అంటే ఎర్రచందనము ఇవి ఎర్రటి మట్టిని తెచ్చి అందులో వేసి కాస్త గంధం కలిపి వాటితో శివలింగం తయారు చేసుకుని దేవుని గదిలో పెట్టి పూజించి అర్చించి మళ్ళీ సాయంత్రం దాన్ని పూజించి పునః పూజ చేసి విభూదిని అర్పించి మృత్యుంజయ మంత్రంతో జపించి పూజించి అష్టోత్తరాలతో అర్చించి పూజ అంతా అయిన తర్వాత సాయంత్రం అంటే సూర్యాస్తమైన తర్వాత దాన్ని నీళ్ళల్లో కలిపి ఆ నీటిని ఇంటి బయట పెట్టాలి. చంద్రుని కిరణాలు దానిపైన పడే విధంగా పెట్టాలి ఆ నీటిని. మరుసటి రోజు స్నానం చేసిన తర్వాత దాన్ని తీసుకుని అందులో ఉన్న మట్టిని నుదుటిలో ధరిస్తే మృత్యు దోషాలు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఇది విశేషంగా
ఇక్కడ లభిస్తుంది. అంటే శుక్రాచార్యులు మృత సంజీవిని వ్రతాన్ని ఆచరించారట. దానికి ఈ వ్రతానికి సంబంధం ఉంది. అటువంటి గొప్పది ఇది. తప్పకుండా పిల్లల కోసం ఈ పూజను చేసి రేపు ఉదయం వాళ్ళ నుదుటిలో ఆ ఒక్క మట్టిని పెట్టండి. అందులో ఔషధ గుణాలు ఆకర్షిస్తాయి. మరియు వాళ్ళకి ఏదైనా గండాంతరాలు ఉంటే, అపమృత్యు దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి. ఇక ఈరోజు దివ్యమైన వాస్తు పరిహారం. ఎప్పుడూ కూడా ఇంటికి సింహద్వారం అనగానే చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంటికి ఒక సింహద్వారం అత్యంత శుభకరం, 2 సింహద్వారాలు శుభకరమే, 3 సింహద్వారాలు అరిష్టం, 4 సింహద్వారాలు శుభకరం, 5 సింహద్వారాలు అశుభం, 6 సింహద్వారాలు మంచిదే. అలా ఎప్పుడైనా కూడా 3 ద్వారాలు ఇంటికి ఏ కారణానికి ఉండకూడదు. ఇది చాలాసార్లు మనం తెలుసుకున్నాం. నార్త్ ఈస్ట్ అని ఒకటి పెట్టుకుంటారు, ఉత్తరం వైపు తూర్పు అని ఇంకొకటి పెట్టుకుంటారు. ఎందుకు అంత? దక్షిణం వైపు ఒకటి పెడుతున్నారు. వంటగదిలో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి ఏమిటంటే, ఇంటికి ఎగ్జిట్స్ అంటాం, వాటిని ఇన్సైడ్ ఆర్ ఎగ్జిట్ ఈ రెండే ఉంటాయి. తూర్పు వాకిళ్లను మనుషులు లోపలికి రావచ్చు, అవతలికి వెళ్ళొచ్చు. ఉత్తరం లోపలికి రావచ్చు, అవతలికి వెళ్ళొచ్చు. వంటగదిలో కూడా అక్కడ ఏం చేస్తున్నారంటే, అక్కడ వాష్రూమ్ ఏరియాకే కాకుండా పనావిడ రావడానికి వెళ్ళడానికి పెట్టుకుంటున్నారు. ఇది శుభం కాదట. కాబట్టి దీన్ని అందరూ గమనించుకోవాలి. దీని వలన ఇంట్లో దారిద్ర్యం ఆవరిస్తుంది. శుభకార్యాలు, మంగళకార్యాలు ఆగిపోతాయి. తెలియకుండానే భార్య, భర్త మరియు తల్లిదండ్రులు, పిల్లల మధ్య మరియు కుటుంబంలో ఇతరులు ప్రవేశం చేసి వాళ్ళ వల్ల కుటుంబం చాలా కష్టాలలో చిక్కుకుంటుందట. బంధువులు కూడా శత్రులైపోతారు. ఇలా కాకుండా 2 ద్వారాలే ఉన్నాయి, అయినప్పటికీ మాకు ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అనుకున్నప్పుడు దక్షిణం వైపు నుండి ఏదో సమస్య ఉంటుంది అని అర్థం. అప్పుడు ఇంట్లో ఏదో ఒక ప్లేస్‌లో ఒక శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టి చక్కగా ప్రశాంతంగా ఉండండి. ఎన్ని ఫోటోలు పెట్టినా, ఏ దేవుళ్ళు పెట్టినా, ఏ యంత్రాలు, తంత్రాలు ఏది చేసినా కూడా మీరు మానసికంగా మనోబలం పెంచుకొని ఏమైనా సాధించగలం మేము, దైవశక్తి మాపై ఉంది అనుకుంటేనే అవన్నీ కూడా మీకు ప్రభావం చూపిస్తాయి. ఇక దివ్య పూజ. రేపు మంగళవారం. రేపు ఉదయాన్నే దగ్గరలో ఎక్కడైనా దుర్గాదేవి ఆలయం ఉంటే ఆ దేవాలయంలో నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించి, తర్వాత అక్కడ కుంకాన్ని నుదుటిలో ధరించి ఇంటికి వచ్చి ఒక ఎర్రని క్లాత్ పైన తూర్పు దిశ కూర్చొని, తూర్పు దిశని చూస్తూ కుజ రుణ విమోచక స్తోత్రం చదివితే మీ జాతకంలో కుజదోషం వల్ల దాంపత్య జీవితంలో కానీ, కుజదోషం వల్ల సంతాన విషయంలో కానీ వివాహం కాకుండా ఉంటే వాటన్నింటికి అద్భుతమైన పరిష్కారం ఉంటుంది. రేపు చాలా విశేషమైనటువంటి రోజు కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని ఆచరించినట్లయితే ఖచ్చితంగా ఆ ప్రతిఫలం మీకు ఒక మాసంలోపే లభిస్తుంది. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం ఒక కంచంలో పాలు పోసి దాని మధ్యలో 2 ప్రమిదలు పెట్టి అందులో నెయ్యి పోసి దీపాలు వెలిగించి ఆ కంచం చుట్టూ చక్కగా అలంకరించి లక్ష్మీనారాయణ రూపంగా ఆ జ్యోతుల్ని పూజించి నమస్కరించి వాళ్ళ ముందు కూర్చొని ప్రార్థించి, అదేవిధంగా వాళ్ళ ముందు కూర్చొని 2 దీపాలతో ఇంట్లో ఉన్న దేవతలకి సింహద్వారానికి హారతి తీసి మళ్ళీ దేవుడి గదిలో పెట్టండి. ఇలా చేసి ఇంట్లో స్థానబలం పెరుగుతుంది. దీని వలన ఇంట్లో ఉన్న దేవతా శక్తి అభివృద్ధిలో ఉంటుంది. ఇంట్లో ఉన్న దేవతా శక్తి, దైవబలం అన్నీ అభివృద్ధి అవుతాయి. లక్ష్మీనారాయణ యోగం వల్ల ఇంట్లో ఉన్న జనాల ముఖంలో తేజస్సు, కాంతి పెరుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. తప్పక ఆచరించండి దివ్యమైన యోగక్షేమం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.